గిరిజన గ్రామాల పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అత్యంత దారుణంగా ఉండేదని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో త్రాగునీరు, కరెంటు, రహదారులు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు నిధులు కేటాయించలేదని చెప్పారు. ప్రభుత్వం ఐటీడీఏలకు నిధులు కేటాయించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు. ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగా కేటాయించలేదు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో పోలవరంకి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గూడెల్లో నడవడానికి రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై, గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష.